మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో ఆస్తుల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. ఆస్తుల విషయంలో మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నట్లు ఆదివారం ఉదయం వార్తలొచ్చాయి. తన తండ్రి తనపైన, తన భార్య మౌనికపైన దాడికి పాల్పడ్డారంటూ మనోజ్ పహాడీ షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, అలాగే కొడుకుపైన మోహన్ బాబు కూడా కంప్లైంట్ చేసినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. అయితే దీన్ని మోహన్ బాబు టీం ఖండించింది. మోహన్ బాబు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా వస్తోన్న వార్తల్లో నిజం లేదని, ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసింది. అయితే ఈ వ్యవహారంలో మరొక వెర్షన్ వినిపిస్తోంది. మంచు మనోజ్ పై మోహన్ బాబుకు అత్యంత సన్నిహితుడైన వినయ్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దాడి చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో వినయ్ పైన మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. స్కూల్ ఆస్తుల విషయంపైనే దాడులు జరిగాయని, విద్యానికేతన్ సంస్థలో మోహన్ బాబు అనుచరుడు వినయ్ కీలక పదవిలో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై మంచు మనోజ్ రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఆస్తుల వ్యవహారంలో తనపై దాడి జరిగిందని, తండ్రి మోహన్ బాబు అనుచరుల చేత తనపై దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మంచు ఫ్యామిలీలో తలెత్తిన ఆస్తుల పంచాయతీ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. క్రమశిక్షణకు మారుపేరైన మోహన్ బాబు తన ఇంటి వ్యవహారాన్ని ఇలా బట్టబయలు ఎందుకు చేసుకున్నారోనని అందరూ చర్చించుకుంటున్నారు. ఆస్తుల వ్యవహారంపై ఏదైనా సమస్యలుంటే అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. కానీ సమాజంలో గౌరవ మర్యాదలు ఉన్న ఫ్యామిలీ ఇలా రచ్చకెక్కడం ఏమాత్రం బాగోలేదని మంచు ఫ్యామిలీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొంతకాలంగా మోహన్ బాబు కొడుకులు విష్ణు, మనోజ్ మధ్య తగాదాలున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మనోజ్ రెండో పెళ్లిలో విష్ణు అంటి ముట్టనట్లుగా ఉండడంతో ఏదో జరుగుతోందని జనాలు నిర్ధారణకొచ్చారు. ఆ తర్వాత మనోజ్ ఇంటికి వెళ్లి విష్ణు గలాటా చేయడం, దాన్ని మనోజ్ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం దుమారం రేపింది. అయితే ఫ్యామిలీ పరువు పోతుంది అన్న ఉద్దేశంతో అది రియాలిటీ గేమ్ అంటూ విష్ణు ఏదో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వారిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అన్న ఊహాగానాలు ఆగలేదు. తాజా ఎపిసోడ్తో మోహన్ బాబు ఫ్యామిలీ మరోసారి వార్తల్లోకెక్కింది.